దేశ ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2026లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అంతేకాదు సరదాగా గాలిపటం కూడా ఎగరవేశారు. అయితే ఇక్కడ ఓ అరుదైన దృశ్యం దేశవ్యాప్తంగా ఆకర్షణగా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జర్మనీ ఛాన్సలర్ కూడా కలిసి గాలిపటం ఎగరవేశారు. ప్రత్యేకంగా భగవాన్ హనుమంతుడి చిత్రంతో రూపొందిన గాలిపటం ఆకాశంలోకి ఎగరడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. భారతీయ సాంప్రదాయం, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఏడాది నిర్వహించే అంతర్జాతీయ గాలిపటాల పండుగకు ఈసారి అంతర్జాతీయ ప్రాధాన్యం మరింత పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఛాన్సలర్ మెర్జ్ ఇద్దరూ కలిసి హనుమంతుడి ప్రతీకతో ఉన్న గాలిపటాన్ని ఎగరేసి సంస్కృతి, సాంప్రదాయాలను, దేశాల మధ్య స్నేహాన్ని, వంతెనలు అన్న సందేశాన్ని స్పష్టంగా ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ గాలిపటాల పండుగ కేవలం వినోదం మాత్రమే కాదని, ఇది భారతదేశంలోని ఐక్యత, ఆనందం, ఆశలను ప్రతిబింబించే వేడుక అని అన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు, పర్యాటకులు ఈ వేడుకల్లో పాల్గొనడం భారత్ యొక్క సాఫ్ట్ పవర్ను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఇక హనుమంతుడి గాలిపటం శక్తి, ధైర్యం, భక్తికి ప్రతీగా నిలుస్తుందని వివరించారు. భారతీయ పండుగల్లో దాగి ఉన్న సాంస్కృతిక లోతు, ప్రజల ఉత్సాహం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. గాలిపటం ఎగురవేయడం ద్వారా భారత సాంప్రదాయంలో భాగమవడం గర్వంగా ఉందని చెప్పారు. సబర్మతి రివర్ ఫ్రంట్ మొత్తం రంగురంగుల గాలిపటాలతో కలకలలాడింది. ఇక వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ దేశాలకు చెందిన ప్రత్యేక డిజైన్లతో గాలిపటాలను ఎగురవేశారు.